ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. శ్యామ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి 20 వసంతాలు పూర్తి చేసుకొని 13,000కు పైగా ఎస్ఐ కానిస్టేబుల్ పోలీస్ ఉద్యోగాలని సాధించి తెలుగు ఉభయ రాష్ట్రాలలో విద్యార్థుల మన్ననలను పొందుతున్న సంస్థ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతిభావంతులైనటువంటి పేద విద్యార్థులకి సరైనటువంటి కోచింగ్ ఇవ్వడానికి, వారిని ఎస్ఐ కానిస్టేబుల్గా తీర్చిదిద్దడానికి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ నవంబర్ 28, 2021 ఆదివారం రోజున తెలంగాణలోని 5 నగరాలలో పెద్ద ఎత్తున ఫ్రీడెమో అండ్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తుంది. 2019లో మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో ప్రారంభించి వేలాది మంది విద్యార్థుల యొక్క మన్ననల్ని పొందడం జరిగింది. ఈ నేపథ్యంలో రానున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో మన ప్రిపరేషన్ని వేగవంతం చేయడానికి, మన ప్రిపరేషన్ యొక్క సరళిని మార్చుకోవడానికి, జాబు వచ్చే విధంగా ఒక సరైనటువంటి ప్రణాళికతో శిక్షణ ఇస్తున్నటువంటి సంస్థ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మరి ఈ ఫ్రీ డెమో అండ్ టాలెంట్ టెస్ట్ని మనం రాయాలంటే ఏం చేయాలి? మరి ఈ ప్రీ డెమో టాలెంట్ టెస్ట్ అనేది మొత్తం 100 మార్కులకు జరుగుతుంది. అర్థమెటిక్ 30 మార్కులు, రీజనింగ్ 20 మార్కులు, ఇంగ్లీష్ 20 మార్కులు, జనరల్ స్టడీస్ 30 మార్కులు, మొత్తం 100 ప్రశ్నలు గాను జరుగుతున్నాయి. 100 మార్కులు ఉంటాయి. నవంబర్ 28 ఉదయం 10 గంటలకి ఈ 5 నగరాల్లో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ 5 నగరాలు నిర్వహిస్తాం. ఈ టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన మొదటి 100 మందికి కోచింగ్ ఫీజులో 60% డిస్కౌంట్ ఇస్తున్నారు. అదే రోజు జాయిన్ అయిన వారికి 50% రాయితీ ఇవ్వబడును. మరియు మరో 100 మంది విద్యార్థులకి కనీస ఫీజుతో ఆన్లైన్ క్లాసులు సంవత్సరం పాటు ఇవ్వబడును. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మరి ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలంటే ఏం చేయాలి? ఈ స్క్రీన్ పై కనబడుతున్నటువంటి ఈ QR కోడ్ను స్కాన్ చేయడం ద్వారా మీరు గూగుల్ ఫామ్ లో మీ డీటెయిల్స్ అన్ని నింపేసి సబ్మిట్ అనే బటన్ నొక్కడం ద్వారా మీరు ఇందులో ఎంట్రీ అవుతారు ఈ యొక్క టాలెంట్ టెస్ట్ కి. అలా కాకుండా ఈ స్క్రీన్ పై ఉన్నటువంటి ఒక లింక్ ను ప్రొవైడ్ చేయడం జరిగింది, రిజిస్ట్రేషన్ లింక్ ని. ఆ రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. సో మరి శ్యామ్ ఇన్స్టిట్యూట్ 20 సంవత్సరాల సందర్భంగా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఆఫర్ని ఇవ్వడం జరుగుతుంది. అండ్ డిసెంబర్ 2, 2021 ప్రారంభం అవుతున్నటువంటి ఏదైతే బ్యాచ్ ఉందో ఈ బ్యాచ్ కి చేరిన వారికి ఇక్కడ 50% డిస్కౌంట్ అనేది వస్తున్నారు. మరో అంశం గమనించండి ఫ్రెండ్స్, ఏదైతే ఫ్రీ డెమో అండ్ టాలెంట్ టెస్ట్ ఉందో ఆ టాలెంట్ టెస్ట్ ని అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చేసి నవంబర్ 25 అండి. నవంబర్ 25, 2021 11:59 వరకు మినిట్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఉంటుంది. సో ఎగ్జామ్ వచ్చేసి మనకు నవంబర్ 28 ఉదయం 10 గంటలకు ఎగ్జామ్ ఉంటుంది. ఒక 5 సెంటర్లో ఆ వెన్యూస్ని మీకు వెంటనే సెండ్ చేస్తాం. మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ 20వ వసంతాల సందర్భంగా 20th యానివర్సరీ సందర్భంగా అందజేస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆఫర్ ఈ సంబంధించినటువంటి బ్యాచ్లకు మాత్రమే ఉంటుంది. భవిష్యత్తులో ఇంత డిస్కౌంట్తో కానీ ఇంత ఫీజులో రాయితీతో కానీ మరెప్పుడు కూడా నిర్వహించే అవకాశం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇంకొక అంశం ఏంటంటే ఇది ఒక 100 రోజుల ప్రణాళికతో 100 డేస్ ప్రణాళికతో ఈ యొక్క కోచింగ్ అనేది జరగబోతుంది. 100 రోజులలో అంటే సండేస్ని మినహాయించి అంటే మళ్ళీ కోచింగ్ దూరం కాదు, అదే సండే రోజు మనకి గ్రాండ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. సో మరి మధ్యలో పండుగ వస్తుంది కాబట్టి పండుగకి 2 or 3 డేస్ సెలవుని మినహాయించుకొని మొత్తం 100 రోజుల్లో సిలబస్ని పూర్తి చేస్తారు. మరో అంశం ఏంటంటే ఎవరైతే మరి కోచింగ్లో ఈ బ్యాచ్లో చేరుతున్నారో వారికి జాయిన్ అయిన వెంటనే అప్డేటెడ్ స్టడీ మెటీరియల్ అందిస్తారు. అంతేకాకుండా ప్రతిరోజు క్లాసుల నిర్వహణ జరుగుతుంది. ప్రతిరోజు క్లాసెస్ జరుగుతాయి. చివరి క్లాస్ అయిన తర్వాత లాస్ట్ ప్రీవియస్ డేలో జరిగినటువంటి క్లాసెస్ సంబంధించిన ఒక బిట్స్ని టెస్ట్ రూపంలో మీకు నిర్వహించబడుతుంది 15 మార్కుల గాను. అంతేకాకుండా ఇలా ప్రతిరోజు ఇలా జరుగుతుంది. వారాంతంలో ఏదైతే సండే వస్తుందో మరి సండే రోజున వీక్ లో జరిగినటువంటి సబ్జెక్ట్ అంశాలపైన 50 మార్కుల గ్రాండ్ టెస్ట్ నిర్వహించబడతారు. దానితో పాటుగా 100 రోజుల సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా మీకు అందజేయబడుతుంది. ఎందుకోసం అంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల SSC GD కానిస్టేబుల్ బ్యాచ్ని ఎంతో విజయవంతంగా పూర్తి చేయడం అనేది గుర్తుపెట్టుకోదగ్గ పరిణామం. ఏంటంటే ఒక 60 రోజులలో 60 డేస్ SSC GD కానిస్టేబుల్ సంబంధించిన మొత్తం సిలబస్ని పూర్తి చేసి ఎలాంటి ఒక సంవత్సరం హాలిడేస్ తీసుకోకుండా నిరంతరాయంగా 60 రోజుల పాటు కూడా ఇక్కడ కోచింగ్ నిర్వహించడం జరిగింది.
వారందరినీ కూడా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి 100% సన్నద్ధత చేయడం జరిగింది. వారందరూ ఒక కాన్ఫిడెంట్తో ఉన్నారు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో 80% పైగా మేము మార్కులు తెచ్చుకుంటామని చెప్పేసి అంత సన్నద్ధత ఉన్నదన్నమాట. సో అలాంటి ఒక స్ఫూర్తితో, వాళ్ళు ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తితో మన షామ్ ఇన్స్టిట్యూట్ ఇలా ఒక 100 రోజుల ప్రణాళికని చేసి చూపెడుతుంది. ఒక సమయం అనేది దృష్టిలో పెట్టుకోవడం, సమయం దృష్టిలో పెట్టుకోవడంతో పాటుగా విద్యార్థి విజేతగా నిలిచే అంశం తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ పూర్తిగా సన్నద్ధత అయ్యే విధంగా ఈ కోచింగ్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం అనేది లేదు. కాబట్టి త్వరపడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుంది. అంటే మీరు జాయిన్ అయిన రోజు నుండే, అంటే ఏదైతే మీరు ఈ బ్యాచ్ మనకు ప్రారంభం అవుతుందో December 2, 2021 అదే రోజు నుండి మీకు ఫిజికల్ ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది. దాంతోపాటుగా మనకి స్టడీ మెటీరియల్, డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు ఇలాంటి మొత్తం కూడా ఒక ప్రామాణికంగా ఒక డిసిప్లైన్డ్ మేనర్లో, ఒక పర్యవేక్షణలో విద్యార్థి విజేతగా నిలిచే ఒక సంబంధించినటువంటి అంశంతో ఈ కోచింగ్ అనేది ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరో అంశం చెప్పాలి ఈ సందర్భంగా, ఎవరైతే ప్రీ డెమోకి, ఫ్రీ టాలెంట్ టెస్ట్కి నమోదు చేసుకున్నారో, ఎవరైతే ఈ 5 నగరాల్లో జరుగుతున్నటువంటి ఎగ్జామ్ హాజరైన ప్రతి విద్యార్థికి తెలంగాణ ఎస్ఐ ప్రీవియస్ పేపర్స్ బుక్ను, దాంతోపాటుగా ఎగ్జామ్ ఓరియంటెడ్ డైరెక్షన్లో రాయబడేటువంటి కరెంట్ అఫైర్స్ బుక్స్ అండ్ దానిలో ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఉన్నటువంటి ఒక బుక్ని మీకు అందిస్తారు. అంటే ఇక్కడ 2 బుక్స్ అండి మీకు ఫ్రీగా అందిస్తారు ఎవరైతే టాలెంట్ టెస్ట్ని అండ్ ఫ్రీ డెమోకి హాజరవుతున్నవారు. కాబట్టి మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మరి November 28, 2021 మన షామ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించబోతున్నటువంటి ప్రీ డెమో అండ్ టాలెంట్ టెస్ట్కి హాజరు కాండి. అండ్ December 2, 2021 ప్రారంభమవుతున్నటువంటి నూతన బ్యాచ్లో అడ్మిషన్ తీసుకోండి, కోచింగ్ తీసుకోండి, విజేతగా నిలవండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ యొక్క సంబంధించినటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి ఎవరైతే ఈ యొక్క ప్రిపరేషన్ కావాలనుకుంటున్న వారందరూ కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 4 ప్రిపేర్ అయ్యే వారికి ఒక శుభవార్త. షామ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి 20 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిభావంతులైనటువంటి నిరుపేద విద్యార్థులకి ప్రోత్సహించడం కోసం స్పెషల్ ఆఫర్ని అందిస్తున్నాము. ఆ స్పెషల్ ఆఫర్స్ వివరాలని చూద్దాం. December 2, 2021 ప్రారంభమవుతున్నటువంటి 2 నూతన బ్యాచ్లకి మాత్రమే స్పెషల్ ఆఫర్ ఉంటుంది. ఏంటా స్పెషల్ ఆఫర్ అంటే, క్లాస్ రూమ్ టీచింగ్లకు సంబంధించి ఆఫ్లైన్ కోచింగ్లో అండ్ మాల్ టెస్ట్ సిరీస్ పైన మనకి ఇక్కడ 20% డిస్కౌంట్తో కోచింగ్ అనేది ఇవ్వబడుతుంది. అంటే మొత్తం ఫీజులో 20% కన్సెషన్ అనేది ఇవ్వబడుతుంది. మరి ఇది ఓన్లీ December 2, 2021 ప్రారంభమవుతున్నటువంటి ప్రధాన బ్రాంచ్ అయినటువంటి కాకినాడలో మాత్రమే ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 4 అభ్యర్థులకి ఇది ఉపయోగపడుతుంది ఈ కోచింగ్. మీ అందరూ కూడా తెలుసు, షామ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి 20 వసంతాలైనటువంటి సందర్భంగా ఈ ఆఫర్ అనేది ఇస్తున్నారు. గత నోటిఫికేషన్లలో 13,000కు పైగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలని, ఎన్నో స్టేట్ ర్యాంకులని సాధించినటువంటి సంస్థ మన షామ్ ఇన్స్టిట్యూట్. షామ్ ఇన్స్టిట్యూట్ కోచింగ్లో చేరడం ద్వారా మీ విజయం అనేది మరింత సులువవుతుంది. ఈ యొక్క అవకాశం ఏదైతే మనకి 20% డిస్కౌంట్ ఉందో, ఈ యొక్క 20 సంవత్సరాల సందర్భంగా ఇస్తున్నటువంటి ఆఫర్ని మీతో పాటు మీ ఫ్రెండ్స్కి అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా తెలియచేయండి. అవకాశం వినియోగించుకోండి. మరొకసారి ఈ ఆఫర్ మాత్రం December 2, 2021 ప్రారంభమయ్యే ఆ 2 బ్యాచ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, త్వరపడండి ఫ్రెండ్స్. షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి ఈ స్పెషల్ ఆఫర్ని వినియోగించుకొని నూతన బ్యాచ్ల్లో అడ్మిషన్ తీసుకోండి. షామ్ ఇన్స్టిట్యూట్ స్థాపించి 20 సంవత్సరాల సందర్భంగా మరో స్పెషల్ ఆఫర్ని మీ ముందుకు తీసుకొస్తుంది. ఈ ఆన్లైన్లో ఏదైతే మనకి ఇక్కడ ఆన్లైన్ కోచింగ్ ఉందో, మనకి మన షామ్ ఇన్స్టిట్యూట్ అంటే ఆఫ్లైన్ కోచింగ్ ఎంత సిస్టమేటిక్ ఉంటుందో, ఆన్లైన్ కూడా అదే సిస్టమేటిక్ వేలో నిర్వహిస్తూ విద్యార్థుల యొక్క మన్ననల్ని పొందినటువంటి సంస్థ మన షామ్ ఇన్స్టిట్యూట్. మరి 20 వసంతాలైన సందర్భంగా 20 years యానివర్సరీ ఒక స్పెషల్ ఆఫర్స్ని మీకు ముందుకు తీసుకొచ్చింది. అదేంటంటే 30% ఆఫ్ ది డిస్కౌంట్ ఆన్ ది ఆల్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆల్ ఆన్లైన్ కోచింగ్ గివెన్ బై ది షామ్ ఇన్స్టిట్యూట్.
ఒక గొప్ప ఆఫర్ అనమాట. ఇది ఈసారి 30% అంటే ఆన్లైన్ కోచింగ్ పని. ఇక్కడ ఇది ఏపీ అండ్ తెలంగాణ అందరికీ వర్తిస్తుందండి. ఏపీలో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వారికి అండ్ తెలంగాణలో కూడా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వారికి ఇది ఆన్లైన్ కోచింగ్ ఆఫర్ వర్తిస్తుంది. ఇది ఆఫర్ కూడా ఇది కూడా లిమిటెడ్ పీరియడ్. అంటే ఏదైతే బ్యాచ్ మనకి ఆన్లైన్ బ్యాచ్ 2 డిసెంబర్ స్టార్ట్ అవుతుందో వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ రోజు నుండి జాయిన్ అయిన వాళ్ళకి ఈ ఆఫర్ ఉంటుంది ఆన్లైన్ కోచింగ్ లో. గతంలో అయితే ఫుల్ కోర్స్ వచ్చేసి మనకు 9,000 రూపీస్ ఉండేది 8 నెలల వ్యాలిడిటీతో. ఈసారి 6,300 రూపీస్ అండి, 30% ఆఫర్. అండ్ జనరల్ స్టడీస్ 6,000 ఉండింది 6 మంత్స్ వ్యాలిడిటీతో. ఈసారి 4,200 రూపీస్ అండి. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్ట్స్ 6 మంత్స్ వ్యాలిడిటీతో 5,000 ఉండింది. ఈసారి 3,500 రూపీస్. అండ్ మోడల్ టెస్ట్ సిరీస్ ఎస్ఏ కానిస్టేబుల్ సంబంధించింది గతంలో 1 ఇయర్ వ్యాలిడిటీ 4,000 ఉండింది. ఈసారి 2,800 రూపీస్ అండి. సో ఈ ఆఫర్ని వినియోగించుకోండి ఫ్రెండ్స్. ఇది 2 డిసెంబర్ 2021 వరకే ఉంటుంది. మళ్ళీ పొడిగించే అవకాశం కూడా లేదు కాబట్టి త్వరపడండి ఫ్రెండ్స్. సో విద్యార్థి విజేతగా నిలవడానికి ఉన్నటువంటి ఒక సిస్టమేటిక్ ప్లానింగ్లో ఉంటాయి కాబట్టి విషయం దృష్టిలో పెట్టుకొని ఇలాంటి అవకాశాన్ని మీ ఫ్రెండ్స్కి అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. నవంబర్ 26, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మరి నవంబర్ 26, 2021 నాటి కరెంట్ అఫైర్స్ను చూసినట్లయితే మరి ఇంపార్టెన్స్ ఆఫ్ ది నవంబర్ 26. మరి నవంబర్ 26 మన ఇంపార్టెన్స్ ఏంటి అంటే భారత రాజ్యాంగ దినోత్సవం, నేషనల్ కాన్స్టిట్యూషన్ డేగా పిలుస్తామండి. ఏంటి అంటే 1949లో నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ ఆమోదించడం జరిగింది. కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అప్రూవ్డ్ ద అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో మరి భారత రాజ్యాంగ పితామహుడిగా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని పిలుస్తాం. సో మరి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా మన భారత రాజ్యాంగం అనేది గుర్తించబడింది. సో అప్ టు 2015 వరకు మనం జాతీయ న్యాయ దినోత్సవం జరుపుకునేవారం నవంబర్ 26ని. మరి 2015 నుండి మనం ఎలా నిర్వహించుకుంటున్నామంటే భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం అనమాట. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ యొక్క రాజ్యాంగ రచనలో ఎంతో ప్రముఖ పాత్ర అనేది వహించడం జరిగింది. సో అందుకోసమే ప్రతి ఇయర్ కూడా మనకి ఇక్కడ నవంబర్ 26ని మనం జాతీయ రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించుకోవడానికి గల కారణం 1949 నవంబర్ 26న సో ఇక్కడ ఆమోదించబడడం, రాజ్యాంగం అనేది రాజ్యాంగ సభ చేత ఆమోదించబడడం. సో ప్రారంభంలో న్యాయ దినోత్సవం నేషనల్ లా డేగా ఉండింది. ఇప్పుడైతే మనం 2015 నుండి నేషనల్ కాన్స్టిట్యూషన్ డేగా నిర్వహించుకుంటున్నాం. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో నెక్స్ట్ అండి మనకి ఒక భారత్ గౌరవ్ స్కీమ్. సో మరి ప్రకటించారనమాట. ఏంటంటే కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది ఏంటంటే ఇక్కడ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఏమనంటే త్వరలో దేశవ్యాప్తంగా ఈ యొక్క భారత్ గౌరవ్ రైలుని ప్రారంభించబోతున్నామని చెప్పేసి. ఇది మన రీసెంట్గా నవంబర్ 23, 2021 ఒక ప్రకటన కూడా చేసి ఉన్నారు. ఎందుకోసమే దేశంలో ఇక పర్యాటక రంగానికి ఒక రైళ్ళ ద్వారా కూడా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించవచ్చు అనే ఒక ఉద్దేశం. అంటే ఇట్ ఈజ్ ఏ థీమ్ బేస్డ్ టూరిజం అని చెప్పేసి అంటాం. ఆల్రెడీ మనకు రామాయణ అనే ఒక పేరుతో ఎక్స్ప్రెస్ రైలుని ప్రారంభించారు. అంటే రామాయణ సర్క్యూట్ ఎక్స్ప్రెస్ అంటాం. అంటే ఈ సంబంధించినటువంటి ఒక రామాయణ ఇతిహాసంలో ఉన్నటువంటి రామాయణంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల ఆధారంగా సో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా సందర్శించడం, అలా ఒక వివిధ ప్రాంతాలని రైళ్ల ద్వారా చేరుకోవడం. సో ఇండియన్ ఒక ఐఆర్సిటిసి సహాయంతో కూడా దాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నమాట. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి భారత్ గౌరవ్ స్కీమ్లో అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎందుకోసం అంటే రైల్వేలో ప్రైవేటీకరణని ప్రోత్సహించాలి, రైల్వేలలో నూతన సంస్కరణలు న్యూ రిఫార్మ్స్ని ఆ విధంగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మరి బిబేక్ దేబ్రాయ్ సిఫార్సుతో మరి భారతదేశంలో తొలి రైల్ ఎక్స్ప్రెస్ అయినటువంటి వందే భారత్ లేదా T18 అనేవాళ్ళం, ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ని కూడా సో తొలిసారిగా దేశంలో రైల్ ఎక్స్ప్రెస్ని ప్రైవేటీకరణ చేయడం అనేది జరిగింది. ఇది ఢిల్లీ నుండి ఒక లక్నో వరకు వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇలా. అంతేకాకుండా మన రీసెంట్గా కూడా 2021-22 కేంద్ర బడ్జెట్లో కూడా దేశంలో మరో 75 రైలు ఎక్స్ప్రెస్ని పర్టికులర్గా వందే భారత్ ఎక్స్ప్రెస్ని ఒక ప్రైవేటీకరణ చేయబోతున్నాం అనేది ఏదైతే ఉందో దీని ద్వారా ఏమవుతుందంటే ఒక స్కీమ్ అనమాట. ఇది భారత్ గౌరవ్ స్కీమ్. ప్రైవేటు టూరిస్ట్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వారి గురించి ఒక భారత్ గౌరవ్ అనే ఒక స్కీమ్ను ప్రారంభించి అన్ని సార్లు ఒక పర్యాటకులకు వెళ్ళే విధంగా సౌకర్యాలు కల్పించి అవసరమైతే ఒక బోగీల సంఖ్యను పెంచడం. ఇలాంటి నేపథ్యంలో ఒక ప్రైవేటు ట్రావెల్స్ని అండ్ అంటే టూరిస్ట్ ట్రావెల్స్ని ఆపరేటర్స్ ప్రోత్సహించడం, తద్వారా దేశంలో పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధికి అనేది కారణం అవుతుంది అనమాట. ఇది సో భారత్ గౌరవ్ స్కీమ్ యొక్క ఉద్దేశం. సో దీన్ని మనం థీమ్ బేస్డ్ టూరిజంగా పిలవచ్చు అనమాట. ఇది
త్వరలో ప్రారంభించబోతున్నారు. అయితే ప్రకటన అయితే రావడం జరిగింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ భారత్ గౌరవ్ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది అనమాట. ఇట్లా అయితే ఏంటి మరి భారత్ గౌరవ్ స్కీమ్, ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించింది, దీని ద్వారా ఏం చేస్తున్నారు అనేది మరి ఇక్కడ డిస్కస్ అనేది చేయడం జరిగింది. మరో అంశం ఈ సందర్భంగా గమనించాలి. పర్టికులర్గా చూసినట్లయితే మరి ప్రజెంట్ అయితే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అయితే అశ్విని వైష్ణవ్ ఉన్నారు. మరి ప్రజెంట్ కేంద్ర రైల్వే బోర్డు చైర్మన్ అంటే సెంట్రల్ రైల్వే బోర్డు అని చెప్పేసి అంటాం. మరి ప్రజెంట్ అయితే మరి సెంట్రల్ రైల్వే బోర్డు చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారు? ద ప్రెసిడెంట్ ఒక చైర్మన్ ఆఫ్ ది సెంట్రల్ రైల్వే బోర్డ్. వారు ఎవరంటే ఇక్కడ శర్మ అండి. ఎవరండి? సునీత్ శర్మ. సునీత్ శర్మ ద ప్రెసిడెంట్ సెంట్రల్ రైల్వే బోర్డు చైర్మన్గా ఉన్నారండి. దీంతో పాటుగా మన దేశంలో కొత్తగా ఏర్పాటు చేయబడ్డటువంటి రైల్వే జోన్ వచ్చేసి మనకి విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డ రైల్వే జోన్. ఇది 2019లో ప్రకటించడం జరిగింది విశాఖ రైల్వే జోన్. దీనికి మనం దక్షిణ కోస్తా రైల్వే జోన్గా పిలుస్తున్నాం. మరో అంశం గమనించాలి, ఇటీవల కాలంలో కిసాన్ రైల్స్ ప్రారంభం కూడా జరిగింది. మరి దేశంలో అయితే కిసాన్ రైలు అయితే తొలిసారిగా మహారాష్ట్రలోని దేవులలి నుండి బీహార్లోని దానాపూర్ వరకు ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా దేశంలో తొలి ఫ్రూట్ ట్రైన్, దేశంలో అంటే ఈ యొక్క ఏవైతే మన పళ్ళు ఉంటున్నాయో, ఫ్రూట్స్ ఉంటున్నాయో, వివిధ ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి దేశంలో తొలి ఫ్రూట్ ట్రైన్ని ప్రారంభించడం జరిగింది. అనంతపురం జిల్లా తాడిపత్రి నుండి ముంబై వరకు కూడా ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల కాలంలో విమానయాన రంగంలో కూడా అంటే పౌర విమానయానంతో పాటుగా ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తులు కూడా వివిధ ప్రాంతాలకు సరఫరా చేయాలనే ఉద్దేశంతో మరి కృషి ఉడాన్ అనే స్కీమ్ను కూడా ప్రారంభించడం జరిగింది. మరి పౌర విమానయాన శాఖ వాళ్ళు అండ్ నెక్స్ట్ ఇంకొకటి దాంతోపాటుగా వ్యవసాయ శాఖ వాళ్ళు. అలాంటి నేపథ్యాన్ని కూడా ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. భారత్ గౌరవ్ స్కీమ్ అనేది కేంద్ర రైల్వే శాఖకు సంబంధించినటువంటి కార్యక్రమం. ఇక నెక్స్ట్ అండి మనకి 5th నేషనల్ ఫ్యామిలీ హెల్త్ రిపోర్ట్ 2019 and 21 అంటే 5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లేదా ఆరోగ్య నివేదిక అని చెప్పేసి అంటాం. దీని ద్వారా అంటే ఇది రెండవ దశ రిపోర్ట్ అంటే 2019 నుండి 2021 మధ్యలో తీసినటువంటి ఒక సంబంధించిన రిపోర్ట్లో అనమాట. అంటే దేశంలో కుటుంబాల వ్యవస్థలో మరి కుటుంబాలలో వారి ఆరోగ్య స్థితిగతులు ఏంటి, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పర్టికులర్గా ఆరోగ్యాన్ని బేస్ చేసుకొని ఇస్తున్నటువంటి రెండో నివేదికని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. మరి దాని ప్రకారం ఏంటంటే దేశంలో TFR అనేది గతంలో అయితే 2.2గా 2.1%గా ఉంది. బట్ 2019-21లో మాత్రం TFR మాత్రం 2%కి చేరింది అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్గా ఉందండి. TFR అంటే అర్థం ఏంటంటే ఇక్కడ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటామండి. టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఏంటంటే ఇక్కడ మొత్తం సంతానోత్పత్తి రేట్ అంటాం అనమాట. అంటే ఒక సంవత్సరం మహిళ మరి పెళ్ళైనటువంటి మహిళ యావరేజ్గా దేశంలో మరి ఎంతమందిని పిల్లల్ని ఆ విధంగా అంటే మొత్తం కుటుంబ వ్యవస్థను తీసుకున్నట్లయితే ఎంతమంది పిల్లల్ని కంటున్నారు. దాన్ని మనం ఇక్కడ ఒక టోటల్ ఫెర్టిలిటీ రేట్గా పిలుస్తాం. అలా ఎలా ఉంది అన్నప్పుడు ఇక్కడ 2%గా ఉందన్నమాట. గతంలో అయితే 2.1%గా అండ్ 2.2%గా ఉంది. కానీ ఇప్పుడైతే 2015-16 సంవత్సరంలో అయితే దేశంలో ఇలాంటి టోటల్ ఫెర్టిలిటీ రేట్ TFR అనేది 2.2%గా ఉంది. అదే 1998-99 అయితే 3.2%గా ఉంది. ఇవన్నీ కూడా మనకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం మనకు తెలుస్తున్నాయి అన్నమాట. మరి ఇప్పుడైతే మనకి ఇలాంటి పాయింట్స్ అడగడానికి ఉంటుంది ఎగ్జామ్లలో. 5th నేషనల్ ఫ్యామిలీ హెల్త్ రిపోర్ట్ 2019-21 ప్రకారం దేశంలో మరి సంతానోత్పత్తి రేటు ఎంత ఉంది అన్నప్పుడు TFR టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఎంత ఉందంటే 2%గా ఉంది. మరి అలా కాకుండా ఎక్కువగా సంతానోత్పత్తి గల ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమున్నాయి అంటే ఎక్కువ TFR టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమంటే ఇక్కడ ఒక మోర్ దెన్ 3% కన్నా కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట. అది బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మేఘాలయ, మణిపూర్ అండి. ఈ 5 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది TFR అనమాట. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మేఘాలయ, మణిపూర్. మరి తక్కువ TFR గలది, తక్కువ సంతానోత్పత్తి రేటు గల టోటల్ ఫెర్టిలిటీ రేటు గల రాష్ట్రం ఏదంటే సిక్కిం. అక్కడ సిక్కింలో ఎంత ఉందంటే TFR ఇట్ ఈజ్ అబౌట్ 1.1%. ఎంత ఉందండి? 1.1% అనేది ఉంది. ఇది మనకి చాలాసార్లు కూడా ఎగ్జామ్లలో ఇలాంటి సంబంధించిన రిపోర్ట్స్ పైన మనకి ఎగ్జామ్లో బిట్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యం చూసుకోవాలి. 5th నేషనల్ ఫ్యామిలీ హెల్త్ రిపోర్ట్ 2019-21 ప్రకారం TFR అయితే ఇప్పుడు 2%గా ఉంది. అది తక్కువ TFR ఏంటి, ఎక్కువ TFR గల రాష్ట్రాలు ఇవి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇది ఆరోగ్య విషయం గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ప్రస్తుతం అయితే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు ఎవరంటే మన్సుఖ్ మాండవ్య అండి. మన్సుఖ్ మాండవ్య ప్రస్తుత కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారండి. అబు యునెస్కో పీస్ మీడియా అవార్డ్స్ 2021. మనకి ఇక్కడ ఏంటంటే
ఇది మలేషియాలో ఉన్నటువంటి మలేషియా సంస్థ ఈ అవార్డుని ఇస్తుంది. అబు అనే పేరుతో ఉన్నటువంటి సంస్థ యునెస్కో సహాయంతో. అందుకోసమే అబు యునెస్కో పీస్ మీడియా అవార్డ్స్ 2021. సో ఇందులో మనం చూసినట్లయితే ఎథికల్ అండ్ సస్టైనబుల్ రిలేషన్షిప్ విత్ నేచర్ అనే ఒక కేటగిరీలో, అంటే ఇక్కడ నైతికత అండ్ సుస్థిర అభివృద్ధి, ఒక సంబంధాల విషయంలో ప్రకృతితో ఎవరైతే ఉంటారో అలాంటి సంబంధించినటువంటి ఒక కేటగిరీలో సో లివింగ్ ఆఫ్ ది ఎడ్జ్ ద కోస్టల్ లైవ్స్ అని చెప్పేసి ఒక కార్యక్రమం నిర్వహించినటువంటి ఆల్ ఇండియా రేడియోకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఆల్ ఇండియా రేడియోతో పాటు, అంటే మన దగ్గర ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో అంటున్నాం, అయితే ఆల్ ఇండియా రేడియోతో పాటు దూరదర్శన్ కూడా మన డిడి అంటే దూరదర్శన్ నెట్వర్క్ కూడా సో యునెస్కో పీస్ మీడియా అవార్డ్స్ని 2021 సంవత్సరానికి పొందడం జరుగుతుందన్నమాట. సో మనకి ఇక్కడ కేటగిరీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అండి. సో మనం ఇమేజ్లో చూడొచ్చు ఆల్ ఇండియా రేడియో సంబంధించిన ఇమేజ్ మనకు దూరదర్శన్ అని చెప్పేసి ఉంది. సో మరి ఇక్కడ ఇంత సంబంధించినటువంటి ప్రైవేటైజేషన్లో భాగంగా చాలా టీవీ ఛానల్స్ రావడం జరిగింది. సో ఎన్నో కార్యక్రమాలు వచ్చి ఈ యొక్క రేటింగ్ అని చెప్పేసి అంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఇంకా కూడా అలాంటి ఒక విలువల ఆధారితంగా నడుస్తున్నటువంటి ఒక గొప్ప సమాచార సాధనాలుగా, ప్రసార సాధనాలుగా మనం ఆల్ ఇండియా రేడియోని, మన దూరదర్శన్గా ఇలాంటి అవార్డ్స్ రావడం అనేది మరొకసారి ఈ వార్తల్లో ఉన్నట్టే అయింది. కాబట్టి సో ఏ కేటగిరీలో వచ్చింది ప్రశ్న యొక్క సరైన ఒకవేళ గమనించినట్లయితే యునెస్కో అబు యునెస్కో పీస్ మీడియా అవార్డ్స్ 2021కి వచ్చినటువంటి మలేషియా కేంద్రంగా ఇచ్చినటువంటి అవార్డులని మరి పొందినటువంటి భారత సంస్థలు అంటే ఆల్ ఇండియా రేడియో అండ్ దూరదర్శన్. కానీ ఏ విభాగంలో వచ్చిందంటే ఎథికల్ అండ్ సస్టైనబుల్ రిలేషన్ విత్ ద నేచర్. మరి లివింగ్ ఆఫ్ ది ఎడ్జ్ ద కోస్టల్ లైవ్స్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గాను ఈ కేటగిరీలో, అంటే ఎథికల్ అండ్ సస్టైనబుల్ రిలేషన్షిప్ విత్ నేచర్ కేటగిరీలో సో ఈ సంస్థలకి అవార్డు అనేది ఇవ్వడం జరిగిందండి. ఓకేనా. మరి ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ వీటన్నింటినీ కలిపి మనకు ప్రసార భారతి బోర్డు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక అబౌట్ యునెస్కో గురించి చెప్పాలంటే మరి యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది యునెస్కో ఎక్కడొచ్చిందంటే దట్ ఈజ్ ప్యారిస్ అండి. యునెస్కో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఫ్రాన్స్ క్యాపిటల్ సిటీ ప్యారిస్లో ఉంది. అండ్ ఒక యునెస్కోకి అయితే ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు ఎవరంటే అడ్రీ అజౌలీ. సో మరి అడ్రీ అజౌలీ అనేవారు సో మరి యునెస్కోకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. అండ్ వీరు ఫ్రాన్స్ దేశానికి చెందినవారు. ఇటీవల కాలంలో యునెస్కో మన భారతదేశంలో యునెస్కో క్రియేటివ్ ఒక సిటీస్ నెట్వర్క్ జాబితాను విడుదల చేయడం జరిగింది. ఇందులో మన భారతదేశం చెందినటువంటి ఒక నగరానికి చోటు లభించింది. ఆ నగరం ఏంటంటే 2021 సంవత్సరానికి శ్రీనగర్. గతంలో అయితే శ్రీనగర్తో పాటు యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో జాబితాలో చోటు సంపాదించినటువంటి భారతీయ నగరాలు ఏవి అన్నప్పుడు శ్రీనగర్, ఇప్పుడు 2021 కాగా గతంలో వారణాసి, ఇంకా దానికన్నా ముందు జైపూర్తో పాటుగా ఇంకా మనం చూసినట్లయితే ఒక ముంబై. సో ముంబైతో పాటు ఇక్కడ హైదరాబాద్ అండ్ చెన్నై. సో ఈ నగరాలు కూడా సో యునెస్కో క్రియేటివ్స్ సిటీస్ నెట్వర్క్ జాబితాలో చోటు సంపాదించడం అనేది జరిగింది. మొత్తం ఎన్ని నగరాలంటే 6 భారతీయ నగరాలకి యునెస్కో సృజనాత్మక నగర జాబితాలో చోటు సంపాదించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అయితే 295 నగరాలకి చోటు సంపాదించడం జరిగింది. అంతేకాకుండా యునెస్కో 2021 సంవత్సరానికి 2 ప్రాంతాలను మన దేశంలో ఒక రామప్ప దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. రామప్పతో పాటుగా ధోలావీర గుజరాత్లోని ధోలావీర ఏదైతే హరప్పా నాగరికతలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గావించినటువంటి ధోలావీర, గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉన్నటువంటి ధోలావీర అండ్ తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్నటువంటి రామప్ప టెంపుల్ కూడా సో 2021 సంవత్సరానికి మనకి ప్రపంచ వారసత్వ ప్రాంతాలుగా ప్రకటించడం జరిగింది యునెస్కో. వీటితో దేశంలో ఇంతవరకు యునెస్కో గుర్తించినటువంటి ప్రపంచ వారసత్వ ప్రాంతాల సంఖ్య 40కి చేరిందండి. ఇలా సో ఈ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ అండి, మరి వివిధ దేశాలకు ప్రధానమంత్రులు కానివ్వండి, అధ్యక్షులు కానివ్వండి వస్తున్నప్పుడు మనకి వార్తల్లో మనకు ఉంటున్నాయి. సో మరి ఇక్కడ షేక్ సబా హాల్ ఖలీద్ ఆల్ సబా ఎవరంటే వీరు కువైట్ దేశానికి మరి నూతన ప్రధానమంత్రిగా నియమితులు కావడం జరిగింది. షేక్ సబా హాల్ ఖలీద్ ఆల్ సబా అని. ఓకేనా. కాబట్టి కువైట్కి ఇటీవల కాలంలో నూతన ప్రధానిగా ఎవరు నియమితులు కావడం జరిగింది అన్నప్పుడు సో వారి పేరుని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ మధ్యకాలంలో మరి కొందరు దేశాధినేతలు కొత్తగా రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పినట్లయితే ప్రధానమంత్రుల విషయంలో జపాన్ ప్రధాని కొత్తగా వచ్చాడు. జపాన్కి నూతన ప్రధానిగా, జపాన్కి 100వ ప్రధానిగా నియమితులైన వారే పేరు ఏంటంటే ఫుమియో కిషిదా. ఎవరండి? ఫుమియో కిషిదా.
ఇటీవల కాలంలో కెనడాకు మరొకసారి కెనడా దేశానికి ప్రధానమంత్రిగా నియమితులైన వారు ఎవరండి? జస్టిన్ ట్రూడో. ఎవరండి? జస్టిన్ ట్రూడో. ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ దేశానికి నూతన ప్రధానిగా నియమితులైన వారు వీళ్ళందరూ ప్రధానమంత్రులు అండి. ఇజ్రాయెల్ దేశానికి నూతన ప్రధానమంత్రిగా నియమితులైన వారు నఫ్తాలీ బెన్నెట్ అండి. నఫ్తాలీ బెన్నెట్. సో ఆ నేపథ్యాన్ని ఇలా చూసుకోవాలండి. ఓకేనా? ఇక నెక్స్ట్ అండి మనకి ప్రగతి స్కీమ్ అని ఉంది. ఏంటి ప్రగతి అంటే అభివృద్ధి అని అర్థం వస్తుంది. ఓకేనా? మరి వివిధ సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ పథకాలని, ప్రాజెక్ట్స్ని, స్కీమ్స్ని ప్రారంభిస్తుంది. వాటి యొక్క పనితీరు ఎలా ఉంది? మరి కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రాజెక్ట్స్ని, స్కీమ్స్ని కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి వాటిపైన రివ్యూ చేసే ఒక కార్యక్రమమే ప్రగతి కార్యక్రమం అంటాం. ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ప్రగతి అని చెప్పేసి అంటాం. ఈ ప్రగతి కార్యక్రమం అనేది 2015లో ప్రారంభించబడింది. ప్రగతి కార్యక్రమంలో ఏం చేస్తారంటే భారత ప్రధాని రాష్ట్రాలు మరి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్స్ కానివ్వండి, లేకపోతే గవర్నర్స్ కానివ్వండి, పర్టికులర్గా చీఫ్ సెక్రటరీస్, పర్టికులర్గా చూసినట్లయితే సంబంధించినటువంటి వివిధ మంత్రిత్వ శాఖల సెక్రటరీస్ అంటే హెడ్ ఆఫ్ ది హెడ్స్, దాంతోపాటు మినిస్ట్రీస్ సంబంధించిన సెక్రటరీస్ ఉంటారు. ఎవరి మినిస్ట్రీకి మనకి ఏముంటుందంటే మినిస్ట్రియల్ సెక్రటేరియట్ ఉంటుంది. అందులో మరి ఒక సెక్రటరీ అంటే ఒక కార్యదర్శి ఉంటాడు. ఆ యొక్క కార్యదర్శి, దాంతోపాటుగా చీఫ్ సెక్రటరీస్ అంటే వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు. సో అందరూ కలుసుకొని ఇక్కడ ఒక ఆన్లైన్ ద్వారా కానివ్వండి, వర్చువల్ ద్వారా మోడ్లో కానివ్వండి, సో ఇక్కడ ఒక ప్రగతి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ నిర్వహిస్తారు. ఇది ఎప్పుడు నిర్వహిస్తారంటే ఒక నెలలో చివరి బుధవారం రోజు నిర్వహిస్తారు. 4th అంటే ఎక్కువగా మనకి 4th వెడ్నెస్డే ఇన్ ఏ మంత్. ప్రతి నెలలో 4వ లేదా చివరి ఏదైతే మనకు బుధవారం ఉంటుందో అక్కడ దీన్ని నిర్వహిస్తారన్నమాట ప్రగతి కార్యక్రమాన్ని. భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఇది 39వ ప్రగతి సమావేశం. రీసెంట్గా మనకి November 24న జరిగింది అనమాట ఇంటరాక్షన్. ఇందులో ఈ యొక్క సమావేశంలో 9 ఎజెండాస్ అంటే 9 విషయాలపైన ఒక ఎజెండాల రూపంలో దీన్ని ఇంటరాక్షన్ చేయడం జరిగింది. అందులో 8 ప్రాజెక్ట్స్ అండ్ ఒక స్కీమ్ అనమాట. వివిధ రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలవుతున్నటువంటి 8 ప్రాజెక్టులు అండ్ ఒక స్కీమ్ని ఆ విధంగా అక్కడ రివ్యూ చేయడం అనేది జరిగింది. మరి ఇంతవరకు అయితే గత 38 ప్రగతి ఇంటరాక్షన్లో కలుపుకొని మొత్తం 303 ప్రాజెక్ట్స్ని రివ్యూ చేసినట్లు మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలియజేయడం అనేది జరిగిందనమాట. ఇది మనకు అధికారికంగా ఇచ్చినటువంటి సమాచారం. సో మనకి ఆ పాయింట్స్ మనం చూసుకోవాలి. ప్రగతి డేను కూడా జరుపుకుంటాం. ఎందుకోసం? ప్రగతి ఇంటరాక్షన్ ఏదైతే జరుగుతుందో దేశంలో అంటే రాష్ట్రాలు మరి కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, స్కీములు ఎలా ముందుకెళ్తున్నాయి, ఎలా అభివృద్ధిలో ఉన్నాయి, ఇంకా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అని చెప్పేసి ఒక రివ్యూ చేసుకోవడానికి మీటింగే ప్రగతి మీటింగ్ అని చెప్పేసి అంటాం. ఇది ప్రతి నెలలో చివరి లేదా 4వ బుధవారం రోజు జరుగుతుందన్నమాట. మరి ఇది ప్రగతి అంటే ఒక అబ్రివేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇది 39వ ప్రగతి సమావేశం November 24న జరిగింది. ప్రగతి అంటే ఒక అబ్రివేషన్ ఉంది. ఏంటంటే అది ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ అంట. అంటే సమయం ప్రకారం దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది పరిపాలనలో అని చెప్పేసి ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ అనేది ప్రగతి కార్యక్రమం యొక్క అబ్రివేషన్ అండి. ఇక నెక్స్ట్ అండి మనకి ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ అంటాం. సో మరి ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ రిపోర్ట్ ఇచ్చిందనమాట. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ ప్రపంచంలో గ్లోబల్గా మొత్తం కూడా ఒక పద్ధతి ప్రకారం నడుస్తూ ఒక బ్యాంకింగ్ రంగంలో, సేవల రంగంలో ఉన్నతమైనటువంటి బ్యాంక్ ఏది, సంస్థ ఏదన్నప్పుడు అది ఒక న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి జేపీ మోర్గాన్ని సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. సో కాబట్టి గ్లోబల్లీ సిస్టమిక్ బ్యాంక్స్ రిపోర్ట్లలో ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డు ఇచ్చినటువంటి FSB అంటారు. మన ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి బ్యాంకింగ్ సేవల్ని, ఆర్థిక సేవల్ని అందిస్తున్నటువంటి సంస్థల్లో మొదటి స్థానం ఉంది జేపీ మోర్గాన్. మరి జేపీ మోర్గాన్ సంస్థ వివిధ దేశాల్లో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తుంది, కానీ ప్రధాన కార్యాలయం మాత్రం న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. సో అట్లా పాయింట్స్ మనం చూసుకోవాలన్నమాట ఈ ఆర్థిక అంశాల్లో ఇలాంటి విషయాలు. ఇక నెక్స్ట్ అండి మనకి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే ఇది నేషనల్ క్యాపిటల్ రీజన్గా పరిధిలోకి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఉంది నోయిడా, కానీ మనకి ఏంటంటే ఈ ఢిల్లీ కేంద్రపాలిత పరిధిలోకి దగ్గరలో ఉంటుంది ఈ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అక్కడ జవార్ అనే ప్రాంతం ఉంది. ఆ జవార్ ప్రాంతంలోనే, ఉత్తరప్రదేశ్లో ఈ ప్రాంతంలోనే నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన అనేది కావడం జరిగింది.
ఇది దీంతో మనకి ఇంతవరకు ఉత్తరప్రదేశ్లో మనకి 13 ఎయిర్పోర్ట్లు ఉన్నప్పటికీ కూడా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ల సంఖ్య 5కు చేరుకుంది. ఒకటి ఏంటంటే ఉత్తరప్రదేశ్ ఉన్నటువంటి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లలో మనం చూసినట్లయితే లక్నో ఉంది, తర్వాత వారణాసి ఉంది. ఇటీవల కాలంలో మనం చూసామండి ఏంటంటే కుషినగర్ ఉంది. అంటే ఇక్కడ పర్టికులర్గా కుషినగర్ యొక్క ఉద్దేశం ఏంటంటే బుద్ధ సరికు అంటే బుద్ధుడు యొక్క సంబంధించినటువంటి గౌతమ బుద్ధుడు ఏరియాస్ని ఒక యాత్రా స్థలాన్ని దర్శించడానికి ఉపయోగపడే విధంగా దాన్ని విమర్శని ఉపయోగించుకుంటున్నారు అన్నమాట పర్యాటకంగా. కుషినగర్ ఎయిర్పోర్ట్ ఉంది. దీంతో పాటుగా ఇప్పుడు అయోధ్యలో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు నోయిడాలో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నారు. సో మనం దీంతో కలుపుకొని మొత్తం ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఏమవుతున్నాయంటే అంతర్జాతీయ విమానాశ్రయాల సంఖ్య మనకి 5కు చేరుకోవడం జరిగింది. ఇది నోయిడా విషయం అన్న నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో మరి నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నప్పుడు నోయిడా గురించి మనం డిస్కస్ చేసినట్లయితే సో మరి నోయిడా మనకి ఇక్కడ హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం నోయిడాలో ఉంది. పేమెంట్ బ్యాంక్ అంటారు, పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ ఒక విజయశేఖర్ శర్మ ప్రారంభించినటువంటి పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థ కూడా నోయిడా కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. 5th వరల్డ్ కాంగ్రెస్ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఇది న్యూఢిల్లీలో నిర్వహిస్తున్నారు అనమాట. నవంబర్ 24 నుండి 27 వరకు 5th వరల్డ్ కాంగ్రెస్ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అంటే ఇక్కడ ఏంటంటే విపత్తులు వచ్చినప్పుడు విపత్తులను ఎలా ఎదుర్కోవాలి అనే ఒక విషయం పైన సో నవంబర్ 24 to 27లో ఈ యొక్క 5వ ప్రపంచ విపత్తు నిర్వహణ సదస్సుని న్యూఢిల్లీ నిర్వహిస్తున్నారు. ఏ ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారంటే ఇక్కడ టెక్నాలజీ, ఫైనాన్స్ అండ్ కెపాసిటీ ఫర్ బిల్డింగ్ రీసైలెన్స్ టు డిజాస్టర్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది కోవిడ్-19. సో మరి కోవిడ్-19 ఒక నేపథ్యంలో వచ్చినటువంటి పరిస్థితుల అనుగుణంగా మరి సాంకేతికాన్ని తర్వాత దాంతోపాటుగా ఫైనాన్స్ని ఆర్థిక విషయాల్ని మన యొక్క సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి డిజాస్టర్స్ వచ్చినప్పుడు అని చెప్పేసి ఈ టెక్నాలజీ, ఫైనాన్స్ అండ్ కెపాసిటీ ఫర్ ది బిల్డింగ్ రీసైలెన్స్ టు ది డిజాస్టర్స్ ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ ది కోవిడ్-19 అని చెప్పేసి. ఇంకా డిజాస్టర్స్ గురించి మనం మాట్లాడినప్పుడు వరల్డ్ కాంగ్రెస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడ నిర్వహించారు? భారత్ నిర్వహించింది న్యూఢిల్లీలో. అయితే మనకు వెంటనే గుర్తుకొచ్చే అంశం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. మన భారతదేశంలో కూడా జాతీయ విపత్తు నిర్వహణ చట్టాన్ని అనేది 2005లో తీసుకురావడం జరిగింది. సో మరి ఒక నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ని దీని ప్రకారం 2006లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని ఒక జాతీయ విపత్తు నిర్వహణ దళాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే దీనికి డైరెక్టర్ జనరల్గా అతుల్ కార్వార్ నియమితులు కావడం అనేది జరిగిందండి. సో ప్రజెంట్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి డైరెక్టర్ జనరల్ ఎవరండి? అతుల్ కార్వార్. ఇక నెక్స్ట్ అండి మనకి ఏషియన్ యూత్ పారా గేమ్స్ అని చెప్పేసి అంటున్నాం. యాక్చువల్గా ఇప్పుడు డిసెంబర్ నెలలో ఈ సంవత్సరంలో డిసెంబర్ నెలలో 2021లో ఏషియా పారా ఒలింపిక్స్ సంబంధించిన ఈ పారా గేమ్స్ అనేది వికలాంగులు డిజేబుల్డ్ ఆడుతున్నటువంటి ఈ పారా గేమ్స్ అనేది బహ్రెయిన్ దేశంలో నిర్వహించబోతున్నారు. అయితే 2025లో జరగబోతున్నటువంటి నెక్స్ట్ 4 years తర్వాత జరిగే ఏషియన్ ఆసియా ఖండంలో యూత్ పారా గేమ్స్ అనేది ఎక్కడ నిర్వహించబోతున్నారని చెప్పేసి ఏషియన్ పారా ఒలింపిక్ కమిటీ ప్రకటించింది. ఎక్కడ నిర్వహించబోతున్నారంటే ఉజ్బెకిస్తాన్ రాజధాని అయినటువంటి తాష్కండ్లో నిర్వహిస్తబోతున్నారు అనమాట. సో అది మనకి త్వరలో జరగబోయే గేమ్స్ పైన కూడా మనకి ఎగ్జామ్లు అడుగుతాడు కాబట్టి 2021లో అయితే ఏషియన్ యూత్ పారా గేమ్స్ అనేది బహ్రెయిన్లో నిర్వహిస్తున్నారు. పారా గేమ్స్ అంటే వికలాంగులు ఆ విధంగా క్రీడాకారులు పాల్గొనే క్రీడలు. ఈ మధ్యలో ఇంకా మనకి ఇంపార్టెన్స్ పెరిగిపోయింది పారాలింపిక్స్లో బికాజ్ ఆఫ్ ది 2021లో మన రీసెంట్గా జరిగినటువంటి జపాన్ రాజధాని టోక్యోలో జరిగినటువంటి మనకి పారాలింపిక్స్లో సో భారత్ గతంలో ఎప్పుడు లేని విధంగా సో 19 పథకాలు అనేది సాధించడం జరిగిందనమాట. 5 స్వర్ణ పథకాలు, 8 రజత పథకాలు, 6 కాంస్య పథకాలతో ఇలా మొత్తం సో 19 పథకాలు అనేది మనం సాధించడం జరిగింది. సో అందుకోసం మనకి ఇంకా ఇంపార్టెన్స్ అనేది ఈ మధ్యలో పెరుగుతుంది అనమాట. ఓకేనా. ఈ నెక్స్ట్ అండి మనకి ఇటలీలో జరిగినటువంటి మరి ఏటీపీ టైటిల్ అని చెప్పేసి అంటాం. ఇది ఒక అసోసియేటెడ్ టెన్నిస్ సంబంధించినటువంటి ఒక టైటిల్గా మనం పిలుస్తాం టెన్నిస్ టోర్నమెంట్. మరి ఏటీపీ టైటిల్ని 2021లో ఇటలీ ఏటీపీ టైటిల్ని ఎవరు గెలుచుకోవడం జరిగింది? టెన్నిస్ సంబంధించినటువంటి ఈ టైటిల్ని అన్నప్పుడు సో గెలుచుకున్న వారు చూసినట్లయితే జర్మనీ దేశానికి చెందినటువంటి అలెగ్జాండర్ జ్వరోవ్ అండి. ఎవరండి? అలెగ్జాండర్ జ్వరోవ్ ఈ టైటిల్ని గెలుచుకున్నాడు. సో మరి ఇక్కడ డానిల్ మెద్వెదేవ్ పైన విజయం సాధించాడు అనమాట. అంటే ఇక్కడ విన్నర్ వచ్చేసి ఎవరంటే అలెగ్జాండర్ జ్వరోవ్ అండ్ రన్నర్ వచ్చేసి ఎవరంటే డానిల్ మెద్వెదేవ్. సో అది మనం చూసుకోవాలి. అంతేకాకుండా మనకి యుఎస్ ఓపెన్ 2021లో పురుషుల సింగిల్స్ విజేత కూడా నిలిచిన వారు ఇక్కడ రన్నర్గా ఉన్నటువంటి డానిల్ మెద్వెదేవ్. సో ఆ నేపథ్యం కూడా ఇంపార్టెంట్, వాళ్ళు టెన్నిస్ క్రీడాకారులు. ఓకేనండి. సో మరి ఇవ్వండి మనకి నవంబర్ 26, 2021 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి
ఆఫర్ వివరాలు అండ్ షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి ఆఫ్లైన్ బ్యాచ్లు అండ్ ఆన్లైన్ బ్యాచ్లు అండ్ ఆఫర్ వివరాలు అండ్ షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ అండి. అంతేకాకుండా షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి అన్ని అప్డేట్స్ కూడా బ్యాచ్ల వివరాలతో పాటుగా సో కరెంట్ అఫైర్స్ ఇలాంటి అన్ని గురించి అప్డేట్ గురించి సో ప్లీజ్ జాయిన్ ఇన్ అవర్ షామ్ ఇన్స్టిట్యూట్ ఒక కాకినాడ టెలిగ్రామ్ గ్రూప్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.